ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 34వ కీర్తన 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు ఏ విధంగా అయితే జీవిస్తున్నావో, నిన్ను చూచిన నీ ప్రభువు మన తండ్రి సర్వ సృష్టికర్త అయిన యేసయ్య ఈ దినం నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆయన దూత నీ చుట్టూ కూడా కావలి కాయబోతూ ఉంది. ఆమెన్. ఈరోజు పని నిమిత్తం నువ్వు వెళ్ళబోతున్నావా? ఒక విషయంలో మాట్లాడడానికి కానీ, ఒక తీర్పు కొరకు కానీ, ఒక ఆలోచన నిమిత్తం కానీ, ఏ విషయాల గురించి ఈరోజు నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో, దేవుడు తన దూతను పంపించి నీకు కాపుదలగా ఉంచడంతో పాటు ఆయన నిన్ను రక్షించబోతూ ఉన్నారు. ఆమెన్. ఏ విషయంలో కూడా ఈరోజు నువ్వు భయపడొద్దు. ఇది సజీవమైన దేవుని వాగ్దానము నీ కొరకు నీ వద్దకు వచ్చింది గనక మోకరించి ప్రార్థన చే. ప్రభువా, ఇదిగో నా బిడ్డలు, ఇదిగో నా పనులు, ఇదిగో నా ఆలోచనలు, ఇదిగో నా సమస్తము కూడా నువ్వు వాగ్దానం ఇచ్చావు తండ్రి. నీ దూతను కాపుదలుగా ఉంచని నువ్వు ప్రార్థన చేసినట్టయితే జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ లేఖనంలో యోబు గురించి ఒక ప్రస్తావన ఉంటుంది. అపవాది యోబుని ఎక్కడా కూడా బిడ్డల విషయంలో కానీ, పనివారు కానీ, ధనము కానీ, ఆరోగ్యము కానీ, ప్రాణము కానీ, భార్య కానీ ఎక్కడా కూడా తాకలేకపోయేటట్ట యోబుని. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం అదే. నీ జీవితంలో దేవుడు ఒక రక్షణ కంచి వేయబోతున్నాడు. అపవాది ఎక్కడా కూడా ఈ రోజు నుంచి యేసు నామంలో వాడిని దరిదాపుల్లో కూడా రాలేడంతే. ఆమెన్. ప్రస్తుతం నువ్వు ఏదైనా ఇబ్బందులు ఉండుంటే ఈరోజు ఈ వాగ్దానం వినే సమయానికి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తండ్రి, నీ దూతను పంపించి నన్ను విడిపించయ్యా. ఆనాడు చెరసాల్లో బందీగా ఉన్న నీ బిడ్డల్ని నీ దూతను పంపించి రక్షించావు కదా తండ్రి. ఈరోజు అపవాది వేసిన బంధకాల్లో ఉన్న నన్ను విడిపించు ప్రభు అని ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే యేసు నామంలో ఆయన దూత నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. ఆమెన్. విశ్వాసంతో ప్రార్థన చేయి. నువ్వు మోకరించి ప్రార్థించేటప్పుడు అనుమానంతో కాదు, భయముతో కాదు, నేను నా తండ్రికి నా విషయాలని చెప్తున్నాను గనక నా ప్రభు నన్ను ఉట్టి చేతులతో పంపడు, నా దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు, ఖచ్చితంగా నాకు జవాబిస్తాడని నువ్వు నమ్మకంతో ఈరోజు ప్రార్థన చెయ్యాలి. అందుకనే లేఖనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన దూతను పంపిస్తాడట. దేనికి? తన బిడ్డలకు కాపుదల ఇవ్వడానికి. దేనికి పంపిస్తాడు దేవుడు? రక్షించడానికి. ఈరోజు నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా, ప్రతి ఆలోచనలో కూడా అడుగడుగున దేవుని దూత నీకు కాపుదలు ఉండబోతూ ఉంది. ఆమెన్. ఏమాత్రం భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు, ధైర్యముగా ఉండు. ప్రార్థన చేసుకుని అడుగు బయట పెట్టు. ప్రార్థన చేసుకుని ఈరోజు నీ పనులు ప్రారంభించుకో. అది ఇంటిపైన అయినా బయటపైన అయినా సరే దేవుని దూత నీకు ఈరోజు తోడుగా ఉండబోతూ ఉంది. అన్ని విషయాల్లో కూడా నీకు విజయము, సక్సెస్ అనేది ఈరోజు నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.